హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శైలు వరల్డ్. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ జారుడి పిండితో భక్షాలు ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. ముందు ప్రాసెస్ చూసేద్దాము. ఒక బౌల్ తీసుకొని ఇందులో 1.5 గ్లాసు శనగపప్పు అయితే తీసుకోవాలి. ఇలా శనగపప్పు తీసుకొని దీన్ని వాటర్లో బాగా క్లీన్ చేసుకోవాలి 2-3 సార్లు. ఇలా జారుడు పిండితో భక్షాలు చేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్. అయితే నైట్ టైం నానబెట్టి ఉదయమే ఇది మిక్సీ పట్టుకొని చేసుకుంటే చాలా ఈజీగా త్వరగా అయిపోతుందండి. సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఇలా 2-3 సార్లు అయితే శనగపప్పును క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో ఇంకొన్ని నీళ్ళు పోసుకొని ఇదంతా నైట్ మొత్తం నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల పిండి అనేది స్మూత్గా సాఫ్ట్గా భక్షాలు అనేవి సూపర్గా వస్తాయి. నెక్స్ట్ డే చూద్దాము. పప్పు అయితే బాగా నానిపోయిందండి మెత్తగా. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ కూడా తీసేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ తీసేసి ఎక్స్ట్రా వాటర్తో మళ్ళీ క్లీన్ చేసుకోవాలి శనగపప్పును. మనం మామూలుగా భక్షాలు అయితే పప్పు ఉడకబెట్టి అది ఆరిన తర్వాత మిక్సీ పట్టి అలా చేస్తాం కదా, అలా కాకుండా అలా ఉడకబెట్టే పని లేకుండా ఇలా నానబెట్టుకుంటే సరి మిక్సీ పట్టుకొని చాలా ఈజీగా వేసుకోవచ్చు. భక్షం అనేది సూపర్గా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వాటర్లో అయితే బాగా క్లీన్ చేసుకోవాలి, లేదంటే స్మెల్ వచ్చేస్తుంది. బాగా నానుతుంది కాబట్టి కొంచెం పుల్ల పుల్ల స్మెల్ వస్తుంది కాబట్టి బాగా క్లీన్ చేసుకోవాలి శనగపప్పు. చూసారు కదా, ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి. శనగపప్పు అయితే మంచిగా నానిపోయింది. నైట్ మొత్తం నానబెడితే చాలా బాగా నానుతుంది. ఇలా మిక్సీ జార్ తీసుకొని ఇందులో శనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఎంత శనగపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్తోనే 1.5 కప్పు బెల్లం కూడా తీసుకోవాలి. ఇలా బెల్లం బాగా మెత్తగా దంచుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక 4-5 యాలకులు కూడా వేసుకోవాలి స్మెల్ కోసము. ఇలా వేసుకొని మూత పెట్టి దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పడుతున్నప్పుడు ముద్ద ముద్దగా ఇలా గట్టిగా వస్తుంది కదా. ఇప్పుడు మనం జారుడు పిండి ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇందులో వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. దీనికి సరిపడా వాటర్ వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి, ఇలా జారుడుగా ఉండాలి పిండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఇందులో గోధుమ పిండి తీసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే మైదా పిండి కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను. ఒక 4-5 స్పూన్లు అయితే గోధుమ పిండి తీసుకొని కొద్దిగా సోడా వేసుకొని అదేవిధంగా నెయ్యి వేసుకోవాలి. మనం మామూలుగా భక్షాలు చేసుకుంటే ఎంత ఎక్కువ నెయ్యి ఉంటే అంత టేస్ట్గా ఉంటుంది కదా, అందుకని నెయ్యి ఖచ్చితంగా వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న ఈ శనగపప్పు మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా కలపాలి స్పూన్తో. ఇలా కలుపుకుంటూ ఏమైనా గట్టిగా ఉంటే పిండి మళ్ళీ వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పల్చగా అయితే ఉండకూడదు, మీడియంగా ఉండాలి. ఇలా గోధుమ పిండి ఈ శనగపిండి మిశ్రమానికి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్తో. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి పిండి. ఇలా అయితే కలిపి పెట్టుకోవాలి మొత్తము. మీకు ఇష్టం ఉంటే మైదా పిండి తీసుకోండి గోధుమ పిండి ప్లేస్లో. భక్షాల పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత కొద్దిగా పిండి తీసుకొని ఇలా వేసుకొని కొద్దిగా ఇలా వెడల్పు అయితే అనుకోవాలి. మనకు కావాల్సినంత పిండి వేసుకొని మీకు ఇలా పల్చగా కావాలనుకుంటే ఇలా రౌండ్గా అంటే సరిపోతుంది. ఇలా మనకు కావాల్సిన సైజులో వేసుకున్న తర్వాత మళ్ళీ చుట్టూ నెయ్యి అయితే వేయాలి. చుట్టూ వేసి పైన కూడా నెయ్యి వేసుకోవాలి. ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది.
ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు అయితే తిప్పుకోవాలి. స్టవ్ మాత్రం ఈ ప్రాసెస్లో మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. హైలో పెట్టకూడదు, సిమ్లో పెట్టకూడదు. చూసారు కదా, ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకున్నాను. చాలా బాగా కాలిందండి. భక్షం సూపర్గా వచ్చింది. ఇప్పుడు ఇలా స్పూన్తో ఒత్తుతూ రెండో వైపు కూడా కాల్చుకోవాలి. నెయ్యి కూడా అవసరమైతే నెయ్యి వేసుకోవచ్చు. ఇలా రెండు వైపులా తిప్పుతూ భక్షాన్ని అయితే కాల్చుకోవాలి. రెండు వైపులా కాలింది. ఇప్పుడు ఈ భక్షాన్ని వేరొక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. అన్నీ ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండి, భక్షాలు అయితే రెడీ అయిపోయినాయి జారుడు పిండితో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, నిజంగా సూపర్గా ఉంటాయి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నిజంగా సూపర్గా ఉంటాయండి. గోధుమ పిండి వద్దనుకుంటే మీరు మైదా పిండి కూడా ఎలాంటి డౌట్ లేకుండా అయితే యూజ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది ఏ పిండితోనైనా. ఇప్పుడు నేను ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు చెప్తాను. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మరి ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సూపర్గా ఉందండి. భక్షం మాత్రం అదిరిపోయింది టేస్ట్. నిజంగా చెప్తున్నాను, మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.